దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నన్ను నా సంఘాల కుటుంబాలని కాపాడి నెల ఈ ఆఖరి పునరుద్ధాన ఆరాధనలో ఈ విధంగా దేవునితో కలిసి ఉండటానికి, ఆయన మాటలు ప్రకటించడానికి చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకందరికీ కనబడెను. ఈరోజు మనం చూడబోయే మాట ఏంటిదంటే ప్రత్యక్షత. ఏంటిది చెప్పాలందరూ కూడా చెప్పండి. ప్రత్యక్షత ఏంటిదంటే అంశము చెప్పాలి. ఏమి వినబడతలేదు. ఈరోజు మన అంశం ఏంటిది? ప్రత్యక్షత. ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. మనము చదివిన మాట సంఖ్యాకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీయులందరికీ ప్రత్యక్షపు గుడారములో దేవుని యొక్క మహిమ కనబడినది. ప్రత్యక్షత అనగా కనబడుట. ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. దేవుని యొక్క మహిమ కనబడాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఈనాటి క్రైస్తవులు అయిన మీరు ఎవరైతే ప్రత్యక్షత కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని చూచిన తర్వాత ధైర్యవంతులుగా నిలబడతారంట. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుని ప్రత్యక్షత ఆ సమయంలో ఎందుకు కనబడవలసి వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక దుర్వార్త విన్నారు. దానిని బట్టి వారు దుఃఖిస్తూ రాత్రంతా కూడా ఏడుస్తూ ఉన్నారు. ఏడవటమే కాదు కానీ మోషే మీద, అహరోనుల మీద వారు గొడగటం ప్రారంభించారు. ఈ విధంగా జరుగుతూ ఉండగా వారిలో ప్రారంభించబడినది ఏంటిదయ్యా అంటే భయము ప్రారంభించబడింది. వారిలో భయము కలుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఆందోళన వారి జీవితంలో ప్రారంభించబడింది. వారందరూ ఒకటే ఆలోచన కలిగి ఉన్నారు. మనమందరము మోషే అహరోనులు కాకుండా మరొక నాయకుడిని ఏర్పరచుకుని వెనక్కి తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఇక్కడ ఉండటం వలన చనిపోవటమే తప్ప వేరొక మార్గం అని కనబడటం లేదని ఇశ్రాయేలు ప్రజలందరూ వ్యతిరేకత కలిగి ఈ మాటలన్నీ మాట్లాడుతుండగా వారిలో నుంచి నూను కుమారుడైన యెహోషువ, కాలేబు ఇద్దరు కూడా నిలబడి మీరెవరు కూడా భయపడవద్దు, మీ ధైర్యాన్ని చెడనీయవద్దు, మేము చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించండి. మీరు విన్న మాటలు నిజమే. కానాడు దేశంలో ఉన్న ప్రజలు బలవంతులే, వారందరూ కూడా శక్తి కలిగిన వారే. కానీ దేవుడు మనకి తోడుగా ఉంటే వారందరినీ మనం జయించగలము. హల్లెలూయా. అక్కడ రాయబడుతుంది 9వ వచనం, మెట్టకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకనిరి. ఇశ్రాయేలు ప్రజలకి ఇరువురు చెప్తున్న మాటలు. మిగతా వారందరూ కూడా ప్రజలను భయపెట్టి కలవరపెట్టే మాటలు చెప్పి దుర్వార్తను చెప్పేసరికి వారందరూ ఏడవటం ప్రారంభించారు. కానీ యెహోషువ, కాలేబు అంటున్నారు కదా, దేవుడు మనకి తోడుగా ఉంటే ఆ ప్రజల్ని మనకు ఆహారము కాను, అలాగే వారి మీద నుంచి నీడను తొలగించి వేసి దేవుడు మన జీవితాలకి ఆ ప్రాంతాన్ని ఇవ్వబోతున్నాడు. అందువలన ప్రజలారా మీరందరూ కూడా భయపడకండి, మీరెవ్వరు కూడా కలవరపడవద్దు, మీరెవ్వరు ఆందోళన చెందవద్దు అని మాటలు చెప్పిన తర్వాత వారికి ఒక సూచన కనబడాలి కదా. ప్రజలు మాట్లాడిన మాటలు వేరు, దేవుని మాటలు వేరు.
దేవుడు ఆ సమయంలో వెంటనే ఆ ప్రత్యక్ష గుడారం మీదకి తన మహిమ దిగి వచ్చినదంట, తన వెలుగు దిగి వచ్చినది. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమను వారందరూ చూడగలిగారు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు చూడగలిగారో అప్పుడు వారందరికీ కూడా ధైర్యం వచ్చింది. ఏమనంటే దేవుని మహిమని మేము చూడగలిగాం అంటే దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు ఇంకా మమ్మల్ని దాటిపోలేదు, దేవుడు ఇంకా మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని వెలుగును మేము చూసి ఉన్నాం. దేవుడు దానిలో నివసిస్తున్నాడు, దేవుడు గుడారంలో ఉన్నాడు, ఆ మహిమలో నివసిస్తున్నాడు. మమ్మల్ని అందరినీ కూడా కానానుకు తోడుగా ఉండి నడిపించువాడు కూడా ఆయనే అని గ్రహించి ఈ ప్రజలందరూ కూడా ఆ ప్రత్యక్షతను చూసి ధైర్యము తెచ్చుకున్నారంట. ఈ ప్రత్యక్షత కలిగేది దేని వలన? ప్రత్యక్షత వలన లాభం ఏంటిదంటే, ఒకటి ధైర్యము కలిగి ఉంటామండి. ఇశ్రాయేలు ప్రజలు అప్పటి వరకు కూడా ధైర్యాన్ని పోగొట్టుకుని వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ వీరు చెప్పిన మాటను బట్టి ధైర్యము తెచ్చుకున్నారు, విన్నారు. కానీ ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమను చూసిన తర్వాత వారిలో ఉన్న పిరిగితనమంతా తొలగిపోయినది. మనం అనుకుంటాం ప్రత్యక్షతే కదండి, దేవుడు కనిపిస్తే లాభం ఏంటి అని అనుకుంటే, దేవుడు కనిపిస్తే మనకు ఒకటే ఒక లాభము, మనలో పిరికితనం పోతుంది, ధైర్యము దేవుడు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో కలిగేది ప్రత్యక్షత ఏంటిదంటే, దేవుడు కనబడతాడు. నీవు పిలవగానే దేవుడు నీతో మాట్లాడతాడు, నీవు పిలవగానే దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ఆయన మహిమ, ఆయన వెలుగు ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావో అప్పుడు అనిపిస్తుంది, దేవుని నేను చూడగలిగాను, ఆయన స్వరముని వినగలిగాను, ఆయనతోనే మాట్లాడగలిగాను, ఆయనతోనే గడపగలిగాను, ఆయన ప్రత్యక్షత నేను అనుభవించాను అని జీవితాలకు అనిపించిన వెంటనే నీలో ఒక ధైర్యము ప్రారంభించబడుతుంది. ఎవరు ఉన్నా లేకపోయినా, ఏ మనుషులు నీతో ఉన్నా లేకపోయినా, ఏ ప్రజలు నీతో ఉన్నా లేకపోయినా, దేవుని ప్రత్యక్షత, దేవుడు నాతో ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు అన్న ధైర్యం ఉంటుందండి. అది ప్రత్యక్షత వల్ల లాభం. ఒకవేళ ఈ ప్రత్యక్షత కలగకపోతే నీవు దేవుని గురించిన మాటలు ధైర్యంగా నమ్మలేవు, దేవునిని ధైర్యంగా విశ్వసించలేవు, ఆయన యందు నీవు నిలకడగా జీవించలేవు. ఏదో చెవులతో వింటున్నావు కానీ ఎన్నడూ కూడా ప్రార్థనలో అయినా, దర్శనంలో అయినా, కళలో అయినా ఆయన ప్రత్యక్షత నీకు ఎన్నడూ కనబడలేదు కదా, ఆయనని ఎన్నడూ నువ్వు చూడలేదు కదా, ఆయన ముఖ దర్శనం ఎన్నడూ చేసుకొనలేదు కదా. అటువంటి సమయంలో నీవు దేవుని గురించిన నమ్మకం నీలో ఉంటుందంటే ఏదో నామకార్థంగా ఉంటుంది, కానీ దృఢమైన నమ్మకం, విశ్వాసం ఉండాలంటే ప్రతి ఒక్కరు క్రైస్తవ జీవితంలో దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నవారు మాత్రమే దేవుని గొప్పతనాన్ని వారు తెలుసుకుంటారండి. దేవుని ప్రత్యక్షతకి వయసుకి సంబంధం లేదు. 3 మార్లు పిలిచిన అర్థం కాని వయసులో ఉన్నాడు బాలుడైన సమూయేలు. ప్రత్యక్షమయ్యాడు. సమూయేలు 3 మార్లు దైవజనుడు ఎద్దుకెళ్ళి, అయ్యా నువ్వు నేను పిలిచావా? నేనేం పిలవలేదు నాయన, వెళ్ళి పడుకో. ఒకవేళ మరొకసారి ఏమన్నా పిలిచినట్లు నీకు అనిపిస్తే, నేను ఆలకిస్తున్నానయ్యా, ఆజ్ఞాపించమని చెప్పు. అలాగే బాల్యప్రాయంలో ఉన్నాడు. దేవుని స్వరమా, దైవజనుడి స్వరమా, ఎవరు పిలుస్తున్నారో తెలియదు. 3 మార్లు ప్రత్యక్షమయ్యాడు కానీ తెలియట్లేదు ఆయనకి. 4వ మారు మరలా సమూయేలు సమూయేలు అని పిలుస్తుంటే, అయ్యా నీ దాసుడిని నేను ఆలకిస్తున్నాను, ఏం మాట్లాడబోతున్నావు ఆజ్ఞాపించయ్యా. అర్ధరాత్రి కాల సమయంలో దేవుని స్వరము, దేవుని ప్రత్యక్షత సమూయేలు దగ్గరికి వచ్చింది. సమూయేలు వింటున్నాడు. నేను ఒక మాట చెప్పబోతున్నాను, ఏలీ గురించి, తన కుమారుల గురించి, యుద్ధము గురించి, జరగబోయే విషయాలని కూడా సమూయేలునికి తెలియపరుస్తున్నాను. ప్రత్యక్షతలో మర్మములు బయలుపడుతున్నాయి, ప్రత్యక్షతలో అనేక గూఢమైన సంగతులు బయలుపరచబడుతున్నాయి. ఆ ప్రత్యక్షతలో అనేకమైన విషయాలు దేవుడు సమూయేలుకు, బాలుడైన సమూయేలుకు తెలియపరుస్తున్నాడు.
ఆలోచనలోను లేకపోతే జ్ఞానంలోను తక్కువగా ఉన్నా సరే దేవుని ప్రత్యక్షత అన్నిటినీ నేర్పిస్తా ఉన్నది సమూయేలుకి. ప్రతి మాట కూడా వింటున్నాడు, ప్రతి మాట కూడా ఆలకిస్తున్నాడు. అయ్యా నీ దాసును ఆలకిస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి స్వరముతో మాట్లాడుతుంటే ప్రతి మాట కూడా బాల్య ప్రాయంలో ఉన్న సమూయేలు వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. ఆ మాటలన్నీ విని ఉదయకాల సమయంలో దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా గత రాత్రి దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో కొన్ని విషయాలు చెప్పాడు. ఏమేమి విషయాలు చెప్పాడో అన్నీ తెలియపరచు, పొల్లైనను అక్షరమైనను పానీమాక అన్నీ చెప్పు అన్నాడు. ప్రత్యక్షత కలిగిన పిమ్మట అర్థం కాని విషయాలు సమూయేలుకు అర్థమవుతున్నాయి. అర్థం చేసుకోని వయసులో జాగ్రత్తగా వింటున్నాడు. ఏమీ తెలియని ప్రాయములో ఇశ్రాయేలు ప్రజలందరికి చెవులు కూడా గింగురమైన వార్తలు తెలియపరుస్తున్నాడు. కారణం ఏంటిదంటే దేవుని ప్రత్యక్షత పిల్లలను లేదు, యవనస్తులైనను, నడి వయస్సులో ఉన్నవారైనను, వృద్ధాప్యంలో ఉన్నవారైనను, లేవలేని వారితోనైనను దేవుని ప్రత్యక్షత అందరికీ ఉంటుంది. ఆయన ప్రత్యక్షతకి వయసుకి సంబంధం లేదు. ఎవరితోనైనా మాట్లాడగలిగిన దేవుడు, ఎవరికైనా కనబడగలిగిన వాడు, ఎవరినైనా దర్శించగలిగిన వాడు. ఆయనను పిలిచి, ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీవు నాకు కనబడు ప్రభువా, నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నా అని ఎప్పుడైతే మోషే మాట్లాడుతున్నాడు, మోషే అదిగో ఆ బండ సందులో వచ్చి నేను వెళ్ళిపోతా ఉంటా, నా హస్తం నీకు అడ్డు పెడతా ఉంటాను, నీవు నా వెనకను బాగా చూడు కానీ నా ముఖము చూడవద్దు. ఆయన ప్రత్యక్షత కావాలని మోషే కోరుకున్నాడు, ఆయనను చూడాలని ఆశపడుతున్నాడు. చూడు మోషే, నేను దాటి వెళ్ళిపోతూ ఉండగా చూడు. ఆయన ప్రత్యక్షత చూసిన వారు ఎంతోమంది భక్తులు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నారు. ఈ పగటి కాల సమయంలో దేవుని మాటలు వింటున్నా మనము, ఆయన ప్రత్యక్షత మనకున్నదా? ఈ క్రైస్తవ జీవితంలో ఇంతకాలం మనం జీవిస్తున్నాము, ఇంతకాలం మనం నడుస్తున్నాము. మన మరణకాలం సమీపించబోయే సమయానికల్లా ఒక మారైనను దేవుని ప్రత్యక్షత మనము కలిగి ఉన్నామా లేదా? ఇంతకాలం బ్రతికి చనిపోయి మట్టిలో పూడ్చబడితే ఏంటి లాభము? ఒక్క మారైనను మన క్రైస్తవ యాత్రలో, మన జీవిత యాత్రలో ఒక్క మారైనను దేవుని ముఖ దర్శనము, దేవుని ప్రత్యక్షత చూడగలిగిన వారు నిజమైన క్రైస్తవులు. హల్లెలూయా! అటువంటి వారు దేవుడు కోరుకుంటున్నాడు. ఆశగలి ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే నమ్మిక విశ్వాసం కలిగి ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా దేవుని ప్రత్యక్షత చూడగలరు. ఆ ప్రత్యక్షత మనకి కావాలండి. ఒక దేశంలో ఒక ఆమె ఒక కుక్కను పెంచుకుంటుందంట. అది అందరిలో అందరూ పెంచుకునేది కాదు. జర్మన్ షెపర్డ్ అంటారు ఆ కుక్క. అదొక జాతికి సంబంధించి అందరి ఇళ్ళలో ఉండదు. ఉన్నా సరే ఇంటిలో ఒక మనిషిలాగా పెరుగుతుంది అది. ఈమె పెంచుకుంటా ఉంటే తాను మందిరానికి వచ్చినప్పుడు కూడా దాన్ని తీసుకుని వచ్చి బయట కట్టివేస్తూ ఉండేది. ఈమె మందిరంలో ప్రార్థన చేసుకునేది. ఇంతగా బాగా అలవాటు అయిపోయేదంట ఆ మోగ జంతువు. కొన్ని సంవత్సరాల తర్వాత పెంచుకుంటున్న ఆమెకు అనారోగ్యం వచ్చి ప్రాణం విడిచి చనిపోయింది. ఇక కుక్కకి వేరే ఆధారం ఎవరు లేని ఇంట్లో ఈ మొక్కతే ఉంటుంది. ఆమె వెళ్ళే మందిరానికి మనలాగా గంటలు మోగుతాయి అంటే గంటకి టైం ఎంత, ఇన్ని గంటలు అయిందని చెప్తుందంట. ఈ కుక్క గంట మోగినప్పుడల్లా గబగ మందిరానికి వచ్చేస్తాం, పరిగెత్తుకుంటూ వచ్చేది. ఎందుకంటే మందిరంలో నా యజమానురాలు ఉందేమో ఒకసారి చూద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ గంట ఆగిపోగానే ఇక ద్వారములని మూయబడతాయి ఉంటాయిగా, అక్కడి నుంచి సమాధి దగ్గరికి పరిగెత్తేదంట. అక్కడ కొన్ని గంటల సేపు ఆ మోగజీవి అక్కడ కూర్చుని ఉండేది.
మనం చెప్పుకోలేని బాధలు వాటికి ఉంటాయండి. అవి కూడా కొన్నిసార్లు యజమానులు పోతే అవి బాధపడుతూ ఉంటాయి. కేవలం మోగ జంతువులే కాదు, కానీ ఎక్కువగా ఎడ్లు పెంచుకునే వాళ్ళు ఉంటారు. యజమానుడు చనిపోతే ఎడ్లు కూడా కొన్ని హావాభావాలు ఉంటాయి. అవన్నీ కూడా బయటికి చెప్పుకోలేము. ఇటువంటి సమయంలో ఈ మోగజీవి మందిరాన్ని దగ్గరికి రావటం, గంట మోగగానే గంట మోగటం అయిపోయినా ఇంక యజమాను రావట్లేదని శ్మశానం దగ్గరికి పోవటం, సమాధి దగ్గరికి కాసేపు కూర్చోవటం, ఇలా వస్తుండగా ఊరు ప్రజలు చూసి ఈ కుక్క తన యజమానురాలు లేదని బాధపడుతుందని ఆ మందిరం ఆవరణంలోనే చిన్న గుడారం వేసి దాన్ని ఉండటానికి ఉంచి కావలసినన్నీ కూడా తెచ్చి పెడుతున్నారు. ఆ మోగజీవి విశ్వాసం ఏంటిదంటే యజమానురాలు ప్రత్యక్షమవుతుందని మందిరము దగ్గరికి వస్తుంది. లేదు, యజమానురాలు ప్రత్యక్షమవుతుందని సమాధి దగ్గరికి వెళుతుంది. అక్కడ లేదు. తన ఆశ ఏంటిదంటే ఆమె వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాదని తెలియక ప్రతిదినము కూడా ఇదే ఆనవాయితీగా పెట్టుకుని యజమానురాలను చూడాలి, ఆమె ప్రత్యక్షత కావాలి, ఆమెను చూడాలని ఆశతో ఇలాగే జీవిస్తూ ఉన్నది. కానీ తన ఆలోచన మార్చుకోలేదండి. ఎప్పుడైతే మన జీవితానికి మనకు అన్ని అవయవాలు ఉన్నాయి, జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది, కనుదృష్టి ఉన్నది, మనం దేవుడితో మాట్లాడగలిగే స్థాయి ఉన్నది, దేవుడిని దర్శించగలము, దేవునితో అనేకమైన చెప్పుకోగలము, ఇన్ని ఉన్న కొన్నిసార్లు దేవుని ప్రత్యక్షత మాత్రం కరువైపోతా ఉన్నది. దేవుని ప్రత్యక్షతకి మన జీవితాలు దూరమైపోతున్నాయి. ప్రత్యక్షతను మనం తెలుసుకుందాం, దేవుని మహిమ ఏంటో తెలుసుకుందాం, ఆయన ఎటువంటి వాడో గుర్తిద్దాము, ఆయన ఎవరో, ఆయన మహిమ ప్రభావం ఏంటో గుర్తిద్దామని కొన్నిసార్లు మనం ఆలోచన చేయగా వెనకడుగు వేస్తూ ఉన్నాం. కానీ లోకంలో ప్రతి దానిని కూడా మనం తెలుసుకుంటాం. ఒక వస్తువు ఉన్నదంటే ఈ వస్తువు దేనికి వాడతారు, దేనికి సంబంధించింది, దీని వలన ఏంటిది ఉపయోగము, దీని ఖరీదు ఎంత, ఇది ఎన్ని నాళ్ళు పనిచేస్తుంది, అన్నీ తెలుసుకుంటాం. కానీ దేవుని ప్రత్యక్షత చూద్దాం అన్న ఆలోచన ఈనాటి క్రైస్తవులకి రావట్లేదండి. దేవునిని దర్శించుకుందాము, ప్రార్థనలో ఉండి ప్రార్థనతో గడుపుతూ ఆయన ముఖ దర్శనము చేసుకుందాం అన్న ఆలోచన అనేక మార్లు మన నుంచి దూరమైపోతా ఉన్నది. లోకానుసారమైనవన్నీ తెలుసుకోవాలని ఆరాటపడుతున్న మనిషి ఈనాటి కాలంలో దేవుని గురించి తెలుసుకుందాం, దేవుని విషయాలు తెలుసుకుందాం, దానిలో ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎంత ఘనత వహించగలిగిన వాడు అన్న మాటలు ఈనాటి కాలంలో అనేక మందికి దూరం అయిపోతున్నాయి. కానీ దేవుని ప్రత్యక్షత విశ్వాసులు కరువైపోతా ఉన్నది. ఆయన తన ప్రజలకు కనపడాలని ఆశపడుతున్నాడంట, తన ప్రజలను చూడాలని ఆయన ఆశపడుతున్నాడు, తనను తాను ప్రజలకు కనబరుచుకోవాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే ప్రభు వైపు తిరిగి ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా దేవుడు కనబడతాడండి. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షతను అనుభవించకపోతే అది చాలా భయంకరమైనది. అది కూడా చెప్తాను. ప్రత్యక్షత కథ తీసిపారేది. స్వరము, దర్శనము, కళ, ప్రవచనాలు ఒక ఎత్తు అయితే ప్రత్యక్షత ఒక ఎత్తు. దానికి రెండో ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత కూడా లోబడకపోతే ప్రాణనైనా తీసేస్తాడండి దేవుడు. ప్రత్యక్షమై తాను స్వయంగా ప్రత్యక్షమై ఈ పని చేయి, ఇలాగుండు అని చెప్పిన తర్వాత చెయ్యకపోతే బ్రతకనీని కూడా బ్రతకనీడు. దేవుని మాట ధిక్కరించిన, ప్రవచనం ధిక్కరించిన 3 అవకాశాలు ఇస్తాడు, 4వసారి కొట్టడమో శిక్షించడమో చేస్తాడు. ప్రత్యక్షత ఒక మారు దారి తొలగిపోయి ఏమందు దేవుడు కనబడితే చెప్పాడులే అని నువ్వు అనుకొని దాన్ని ప్రక్కన పెట్టావంటే దైవజనుడితో చెప్తున్నాడు, ప్రత్యక్షమై దైవజనుడా ఎక్కడ నువ్వు అన్నపానములు పుచ్చుకొనవద్దు, వెళ్ళిన మార్గమున మరలా తిరిగి రావద్దు, మరొక మార్గమున వెళ్ళని దేవుడు స్పష్టంగా ప్రత్యక్షమై ఆజ్ఞాపించాడు. ఆయన మాటను వినుకోకుండా ప్రత్యక్షమై సెలవిచ్చిన మాటను కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయి ప్రవక్త ఇంట్లో అన్నపానములు పుచ్చుకున్నాడు, ఆహారం తిన్నాడు, అన్నీ తిని గాడిద మీదకి ఎక్కి వస్తా ఉన్నాడు.
దైవజనుడితో చెప్పబడుతున్న మాట, నీవు చనిపోయి పితరుల సమాధిలో కూడా నువ్వు చేర్చబడవు. మరి ఏమవుతుంది? మార్గ మధ్యలో వస్తూ ఉండగా సింహము గట్టిగా ఒక దెబ్బేస్తే గాడిద మీద ఉన్న దైవజనుడు కింద పడి చనిపోయాడండి. శవం పక్కనే సింహం పడుకొని ఉందంట. ఎవడు వస్తాడు రా అన్నట్టు ప్రత్యక్షమై దేవుడు సెలవిచ్చాడు ఒక మాట, దైవజనుడా ఎక్కడ అన్నపానములు పుచ్చుకొనవద్దు, వెళ్ళిన దారిని తిరిగి రావద్దు. ప్రత్యక్షమైన తర్వాత దేవుని మాట వినకపోతే దేవుడికి ఎవరైనా లెక్కలేదండి. పక్షపాతం లేనివాడు మరణానికి కూడా అప్పగిస్తాడు. ఒక ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీ కుమారుణ్ణి సేవకు పంపించు అంటే పంపిద్దాం అనుకున్నాడు. సేవ వయసు వచ్చింది, పెద్దవాడయ్యాడు. ఇప్పటికైనా పంపిస్తావా? దేవుడు ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు, పంపిస్తానంటున్నాడు. అర్ధరాత్రి కాల సమయమైంది. దేవుడు చూశాడు, ప్రత్యక్షమై చెప్పిన తర్వాత వినలా. తాను, తన తల్లి, తన ఇద్దరు బిడ్డలు అందరు పడుకున్నారు. అర్ధరాత్రి కాల సమయంలో పాము నేరుగా వచ్చి మెడ దగ్గర కాటేసింది. తన అన్న లేచాడు, ఏడుతో కుట్టినట్టుందా? ఏం లేదు, ఇలా చీమ కుట్టింది, పడుకో అన్నాడు. ఉదయకాల సమయంలో చనిపోయాడు ఆ వ్యక్తి. నేను దైవజనులు వెళ్ళి సమాధి చేసి వచ్చాము ఆ వ్యక్తిని. నొన్నలో జరిగిన సంఘటన, ఉదయకాల సమయంలో వెళ్ళి తీసుకెళ్ళి పాతి పెట్టేసి వచ్చాం. ఏటయ్యా, దేవుడు పలుమార్లు మాట్లాడాడండి, ప్రత్యక్షమయ్యాడు, సేవకు పంపించు, నా పనిని చేయమను. నేను వినలేదండి. ఈరోజు నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. ఏంటిది? మెడ దగ్గర కాటేసింది కింద పడుకుంటే. ప్రత్యక్షమైన తర్వాత ప్రత్యక్షమే కదా, ఏమవుతలే అని ఆటకాయ తనకు తీసుకోవద్దు. దేవుడు నీకు ప్రత్యక్షమై చెప్పిన తర్వాత వినకపోతే ఎంతకైనా తెగిస్తాడండి ఆయన. చేతగాని దేవుడు కాదు, జ్ఞానం లేనివాడు కాదు. సొలొమోను కంటే జ్ఞానవంతుడు అక్కడ ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మహిమను, ప్రత్యక్షతను చూసి ఉండవచ్చు. కానీ తర్వాత చెప్తున్నాడు, మోషే ఈ ప్రజలందరూ కూడా విననొల్లని వారు, అనేక అద్భుతాలు చూసి కూడా నా మీద వారు ఎదురు తిరుగుతున్నారు, కొడుగుతున్నారు. ఈ ప్రజలందరూ కానాను దేశానికి చారారు. ఎందుకయ్యా? ప్రత్యక్షమై అనేక మార్లు మాట్లాడిన వినల. నేనే ప్రత్యక్షమైనప్పుడు మాట్లాడితే వినలేదంటే నాకంటే ఇంకెవరే ఉన్నారు పైన? నాకంటే గనులైన వారు ఉన్నారా? నాకంటే పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఉన్నారా? నాకంటే పైన సింహాసనం వేసుకుని కూర్చున్న వారు ఉన్నారా? నేను ప్రత్యక్షమైతేనే వినలేని ప్రజలు కానాను దేశానికి అవసరం లేదు, వారిని విడిచిపెట్టే. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత వింటే బ్రతుకు బాగుపడినట్లే అండి. దేవుడు రాత్రి కాలశంలో ప్రత్యక్షమైన తర్వాత, ప్రార్థనలో ప్రత్యక్షమైన తర్వాత వినకుండా పెడ చెవిని పెట్టి అశ్రద్ధ చేసామంటే దేవుడు ఏం చేయాలో, ఎలా చేయాలో తనకు నచ్చిన విధంగా చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు వింటున్న మనము దేవుని ప్రత్యక్షత అనుకున్నదా? ఒకవేళ దేవుడు ఇంత మొదలు నీకు ప్రత్యక్షమై నీ దర్శించి ఉన్నాడేమో, దేవుడు ఇంతకు మొదలు ప్రత్యక్షమై ఏదైనా స్వరముతో మాట్లాడి ఉన్నాడేమో, ఈ విధముగా ఉండమనో, ఈ విధంగా చేయమనో, దీనిని ఆచరించమనో, పాటించమనో దేవుడు నీకు ప్రత్యక్షమై చెప్పవచ్చు. దానిని నువ్వు అశ్రద్ధ చేసి ఉంటే ఆ ప్రత్యక్షతను జ్ఞాపకం తెచ్చుకుని ఆ పనిని కొనసాగించు. హల్లెలూయా. ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వారందరూ కూడా ఆయన ప్రత్యక్షత కలిగిన వారందరూ ధైర్యము కలిగి ఉంటారు. బాలుడైన సమూయేలుకు ప్రత్యక్షత ఉన్నది. లక్షల కొలది ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉంటుంటే దేవుని మహిమ ప్రత్యక్ష గుడారంలో ఉంది. లక్షల కొలదిగా ప్రజలు చూశారు.
అలాగే మూడవదిగా ఎవరు చూశారంటే యేసు ప్రభు వారి కాలంలో యోహాను రాసిన సువార్తకు వెళదాం. 1వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్టిసం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. యోహాను మాట్లాడుతున్న మాట 1వ అధ్యాయము 31వ వచనంలో చెప్పబడుతున్నది. యోహాను అంటున్నాడు, నేను ఆయన గుర్తుపట్టలేదేమో కానీ ఇశ్రాయేలందరూ ప్రజలందరికీ కనబడటానికని నేను యేసు ప్రభు వారికి నీటిలో బాప్టిసం ఇస్తున్నాను. నేను నీటిలో బాప్టిసం ఇవ్వచ్చు కానీ ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకందరికీ కూడా బాప్టిసం ఇచ్చి ఆయన ఆత్మ చేత మిమ్మల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రజలందరూ ఈ మాటలు వింటున్నారు. ఇంకంతేకాదు, ఆయన రక్షణ తీసుకుని ఒడ్డుకు రాగానే ఆకాశం తెరబడుటయో పావురం ఆయన మీద వాలుటయో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు ఆనందించుడి అని మాట వినపడిందంట. ఆయనే ఈ యేసు ప్రభువారు. ఈ మాటలన్నీ వారు వింటున్నారు. ఇశ్రాయేలులకు ప్రత్యక్షం కావటం ఎప్పటి నుంచి? యేసు ప్రభువారు నీటిలో బాప్టిసం పొందిన దగ్గర నుంచి ప్రజలందరికీ ప్రత్యక్షం అవుతున్నాడు. అనేక మార్లు ఆయన చెప్తున్నాడు, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా ఇంత విశ్వాసము చూసి ఉండలేదే, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, వెళ్ళిపో ఇంటికి అని దేవుడు అనేక మార్లు కానాను స్త్రీతో చెప్పాడు, శతాధిపతితో చెప్పాడు. ఇంకా అనేక మంది భక్తులు ప్రజలతో ఈ మాటలు చెప్పి ఉన్నాడు. ఇశ్రాయేలులో గొప్ప విశ్వాసము మీలోనే చూస్తున్నా నేను. వారందరికీ ప్రత్యక్షం అవటానికి యేసు ప్రభువారు నీటిలో బాప్టిసం తీసుకుని ఆత్మ పావురువలు ఆయన భుజం మీదకి వచ్చి వాలిందంట. ఆయన ప్రత్యక్షత ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆయన ప్రత్యక్షతను మనం ఎప్పుడైతే పొందుకొని ఉంటామో, దేవుని స్వరము నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుని పిలుపుని దగ్గరికి వస్తుంది. ఆయన ప్రత్యక్షత కోసమని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటానికి, వారిని బలపరచడానికి, వారి మధ్యన అద్భుతాలు చేయడానికి, వారిని కూడా ప్రత్యక్షమై అందరినీ కూడా రక్షణలో నడిపించడానికి యేసు ప్రభువు వారు బ్రతికి ఉన్న దినంలో చేశాడు. మరి చనిపోయిన తర్వాత 40 దినములు ఆయన అనేక వీధుల్లో సంచరించాడంట, అనేక మందికి ప్రత్యక్షమయ్యాడంట, అనేక మందికి కనిపించాడంట. అనేక మంది చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. ఆయన ప్రత్యక్షత ఎలా గుర్తుపట్టాలండి? అబ్బో, ఎవరు పడతారు గుర్తుపట్టలేరు. యేసు ప్రభువారిని తన తల్లి గుర్తుపట్టలేక, అయ్యా తోటమాలి అనుకుని ఆయన్ని నువ్వు చూసావా, దేహాన్ని ఎత్తుకుపోయారంటయ్యా. యేసు ప్రభువారు వెనక్కి తిరిగి అమ్మా అని పిలుస్తున్నాడు. అయ్యా నువ్వేనా, నన్ను తాకువ, తప్పుడే వద్దు. ప్రత్యక్షమయ్యాడు కానీ ఆమె గుర్తుపట్టిందా? ప్రత్యక్షత అవ్వటము కొన్నిసార్లు అరుదుగా జరుగుతుంది. ప్రత్యక్షమైనప్పుడు గుర్తుపట్టాలంటే భక్తిహీనుల వల్ల కాదు, ప్రార్థన లేని వారి వాళ్ళు కాదు, మోకాళ్ళ జీవితం లేని వారి వాళ్ళు కాదు, దేవునితో మాట్లాడే అనుభవం లేని వాళ్ళ వారు కాదు. శిష్యులందరూ మేడగదిలో ఉంటే యేసు ప్రభువు అలాగ ప్రత్యక్షమైతే వారందరూ పోతమానో దయ్యమని భయపడుతుంటే ఆయన అంటున్నాడు కదా, మీకు సమాధానము కలుగునుగాక అనగా నా మాట, అయ్యా బోధకుడా నేనే. 12 మంది శిష్యులు ఇన్ని సంవత్సరాలు తిరిగండి యేసు ప్రభువారితో. ప్రత్యక్షమైతే కనిపెట్టారా? యేసు ప్రభువారు వెంటే తిరిగారు, ఆయన పక్కనే తిరిగారు, ఆయనతో కలిసి భోజనం చేశారు, ఆయనతో కలిసి ధ్వనిలో ప్రయాణం చేశారు. ఆయన రాసుకొని పోసుకొని తిరిగిన వారే యేసు ప్రభువారు ప్రత్యక్షమైతే ఎవరో అనుకున్నారంట. మరి మన పరిస్థితి ఏంటిది? మనం ఆయనతో తిరిగింది లేదు, కూర్చున్నలేదు, తినది లేదు, ఆయనతో ప్రయాణం చేసింది లేదు. చూడక నమ్మి విశ్వసించి ప్రార్థనతో వారు జీవితాలు గడుపుతుంటే ఆయన ప్రత్యక్షత ఎలా గుర్తుపడతామండి?
శిష్యులందరూ మేడగదిలో ఉంటేనే ప్రత్యక్షం అవగానే గుర్తుపట్టలేదంటే ఈ దినమున నీవు గుర్తుపట్టగలవా? ఆయన ప్రత్యక్షమైతే నువ్వు గమనించగలవా? ఒక ఆయనేమో ఆయన చూసి కూడా యేసుప్రభు వారు కాదంటున్నాడు. చూడయ్యా, నా గాయాలు వేలు పెట్టి చూడు. ఆయన గాయాలు వేలు పెట్టి నిజమే, ఈయన బోధకుడే, ఈయన యేసుప్రభు వారే. ప్రత్యక్షము ఆ నాటికాల శిష్యుల వల్లే కాలేదంటే ఇక మీ వల్ల అవుతుందంటే ఏమవుతుందండి? ఇదేక ఈ ప్రత్యక్షతే. దేవుని ప్రత్యక్షత కావాలంటే ఇట్లాంటి భక్తిహీనత జీవితాల్లో అవ్వవండి. అసలు మహామహిమలో నివసిస్తున్నాడంట. చుట్టాపలు 24 పెద్దలు ఉంటారంట. మహాదూతలు, ప్రధాన దూతలు ఉంటారంట. చుట్టూ కెరూబులు, శరాబులు ఉంటాయంట. ఒక ప్రధానమంత్రి కంటే, ఒక రాజు, ఒక రాణి కంటే కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్యలో ఉంటాడు ఆయన. పొగడబడుతూ ఉంటాడు పరిశుద్ధుడని. ఆయన ప్రత్యక్షతను చూడాలంటే ఏంటిది? ఏంటి? ఈ భక్తితో, ఈ జీవితంతో చూడగలమా? ఇటువంటి జీవితాన్ని దేవుని చూస్తామా? ఆయన ప్రత్యక్షత అరుదుగా జరుగుతుంది. జరిగినా నీవు దాన్ని గమనించాలి కదా. ఇది దేవుని ప్రత్యక్షత ఏంటిది? నీవు గమనించగలిగితే నిశ్చయముగా ఆ ప్రత్యక్షతలు ఉన్న దేవునిని చూడగలవు. హల్లెలూయా. కొర్నేలి ఇంటిలోకి పేతురు వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమనంటే అక్కడ రాయబడుతుంది, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 41వ వచనంలో రాయబడుతూ ఉన్నది. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షమగుటకు కనబడ్డాడు. ఎవరికంట? శిష్యులందరూ అన్నపానములు పుచ్చుకొని మేము జీవించాం కాబట్టి మొట్టమొదటిగా ఎవరికి కనబడ్డారు? మాకే. ఎవరిని? మేమేమో ఆయనతో కలిసి భోజనం చేయలేదు, ఏమీ తినలేదు, ఏమీ లేకుండా మాకు ఎట్టా కనబడతాడండి? ప్రార్థనతో మన జీవితాన్ని నలగగొట్టుకుంటే కనబడతాడండి. లేకపోతే ఒక ముఖ్యమంత్రిని ఏదో ఇప్పుడు వెళ్ళి చూడగలవా? ఇప్పుడు టైం 4:04 అవుతుంది. 5:00కల్లా వెళ్ళి ముఖ్యమంత్రిని చూసి వస్తావా? నువ్వు రానిస్తారా? ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే రానిస్తారా? ఆయన ప్రత్యక్షత అంతకంటే శ్రేష్టమైనది. ఆయన రాజులందరికీ రాజు. ఆయన ప్రత్యక్షత కావాలంటే ఒక అధికారిని కలవటానికి వారం 10 రోజుల నుంచి ట్రై చేస్తే ఒక్క నిమిషం టైం ఇస్తారు. వెళ్ళి ఆయనతో 2 మాటలు మాట్లాడితే బయటికి తోసేస్తారు. ఆయన ఇటువంటి వాడండి. ఆయన ప్రత్యక్షత కావాలంటే మన జీవితం ఎలాగుండాలి? కొన్ని దినముల పాటు మన జీవితాన్ని మనం నలగగొట్టుకుంటూ ప్రార్థనతో, ఉపవాసం నుండి జాగారం చేస్తే ఆయన ఒక మారు ప్రత్యక్షమైతే జీవితం మార్పు చెందుతుంది. ఒక జమీందార్ అంటే బాగా డబ్బు ఉన్నాయనంట, భోజనాలు పెడుతున్నాడంట. 50వ పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు? ఆ ఊరు మొత్తాన్ని పిలిచాడంట. పేదలో ఏంటి, ధనికులేంటి, అందరిని పిలిచాడంట. అందరూ వచ్చారు. పుట్టినరోజులు ఆ వేడుకలన్నీ ప్రారంభించబడ్డాయి. మరి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరూ తినాలి కదా. తినడానికి బయలుదేరుతున్నప్పుడు అందరూ ఒకసారి ఆగండి అని చెప్పాడు. ఏంటయ్యా? ధనికులందరూ పక్కన కూర్చోండి, పేదవారందరూ పక్కన కూర్చోండి, వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చోమాకండి. ధనికులు అనుకున్నారా, మేము మంచి మంచి పట్టు వస్త్రాలు ధరించుకున్నాం, పంచులు వేసుకుని వచ్చాం, ఈ చేతికో 4 ఉంగరాలు, ఈ చేతికో 4 ఉంగరాలు, మెడలో గేదె గొలుసులు అంటూ ఒక చైను అన్నీ వేసుకుని వచ్చాం. ఇక మాకేంటి? వాళ్ళని మమ్మల్ని కూర్చోబెడితే ఎవడొచ్చి పక్కన కూర్చుంటాడో, రాసుకుని కూర్చుంటాడో తెలియదు, ఏమంటిద్దో అని భయపడ్డాము. మంచి రాజు మంచి అవగాహన మీద ఉన్నాడు. ఇక ధనికులందరూ పక్కన కూర్చోండి, పేదవారందరూ పక్కన కూర్చోండి అన్నాడు.
కూర్చున్నాక భోజనం వడ్డించేవారు చెప్తున్నాడు, ఒక మాట చెప్తా వినండి, నేను చెప్పిన తర్వాత వడ్డించండి. ధనికులందరికీ పెట్టవలసిన ఆహారము కొద్దిగా తెల్లన్నం పెట్టి దానిలో మజ్జిగ పోసి ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవ్వండి, అంతగా మించి ఇవ్వద్దు. పేదవారు కూర్చున్నారు, వారికి ఏం పెట్టమంటారయ్యా? కొద్దిగా పాయసం పెట్టండి, గారెలు పెట్టండి, మాంసాహారం పెట్టండి, కడుపు నిండా పెట్టి పంపించండి. పేదవారు కోపం వచ్చి, ఏంటయ్యా పుట్టినరోజు ఫంక్షన్ పిలిచి మమ్మల్ని అవమానపరిచి ఏంటి భోజనం? ప్రతిదినము మీరు తినే ఆహారమే కదా, ఒకరోజు ఈ ఆహారం తినండి, పేదరికం ఏంటో మీకు తెలుస్తుంది. తిన్నాక వారందరూ లేచి అంటున్నారయ్యా, మా ఊర్లో ఉన్న పేదవారందరికీ ధనికులమైన మేము సహాయం చేస్తాము, వారందరికీ సహాయపడతామయ్యా. ఇప్పుడు మాకు అర్థమైంది, మేము ఆహారం తింటుంటే మాకు ఆ బాధ తెలుస్తామన్నది. ఇప్పటి వరకు పేదవారంటే చులకనగా చూసాం, కానీ వారు ఎలా తింటున్నారు ఈ ఆహారము, ఏ విధంగా వారు ఇష్టపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇక మా ఊర్లో అటువంటి కటిక పేదరిక రాకుండా మేము చూసుకుంటామని అప్పుడు వారిలో పశ్చాత్తాపం మొదలయ్యి వారందరూ వారి జీవితాలు మార్చుకున్నారండి. వారు తమ తమ జీవితాలు ప్రత్యక్షపరచుకోవడానికి రాజు ఎదుట ఎవరికున్నా వారు ధరించేసుకుని వచ్చారు. రాజు అంటున్నాడు కదా, మీ ఆహారం మీకు, వారి ఆహారం వారికి. మనల్ని మనం ఎన్నడూ ప్రత్యక్షపరచుకోకూడదండి, ఆయన ప్రత్యక్షతకి మన దాసులైపోవాలి. హల్లెలూయా! ఆయన ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి, ఆయనలోనే మనం జీవిస్తూ ఉండాలి. ఎవరైతే అటువంటి ప్రత్యక్షత కలిగి ఉంటారో దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటుందో ఏదైనా దేవుని కోసం చెయ్యాలన్న మనసు వస్తుంది. ఇర్మియా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఏం కనబడుతుందయ్యా నీకు? ఒక బాదం చెట్టు కనబడుతుందయ్యా. మంచిదే, సరిగ్గా చెప్పావు. ఇర్మియా రెండో మారు ప్రత్యక్షమై ఏం కనబడుతుంది? మలమల మసిలిపోతున్న బాణ కనబడుతుందయ్యా. ప్రత్యక్షమైన తర్వాత ఇర్మియా రెండు మార్లు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకంటే ముందు ఆయన, అయ్యా నేను బాలుడనయ్యా, జ్ఞానం లేని వాడిని, నేను మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. నువ్వు అలా అనుకోవద్దు, నువ్వు బాలుడవు కాదు, పెళ్ళగించుటకు నువ్వు విరగగొట్టుటకును నీవు శక్తి కలిగి ఉంటావు. కాబట్టి ప్రజలందరూ పాపమైన దాస్యం నుంచి విడిపించడానికి ఇర్మియాని ఎన్నుకున్నాను. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఇర్మియా బాలుడనన్న ఆలోచన తీసేశాడు, ధైర్యం లేదన్న ఆలోచన తీసేశాడు, పిరికి వాడినన్న ఆలోచన తీసేశాడు. దేవుని కోసం నిలబడి యెరూషలేము ప్రజలందరినీ కూడా రక్షించడానికి ఇర్మియా నడుము కట్టుకొని నిలబడ్డాడండి. హల్లెలూయా! దేవుని ప్రత్యక్షత నీకు ఉంటే ధైర్యం ఉంటుంది. ఆయన ప్రత్యక్షత నీకు కలిగి లేకపోతే భయము, వణుకు, బెదురు అన్నీ వచ్చేస్తాయి. ఇర్మియాకి ప్రత్యక్షమైన తర్వాత, నేను చేస్తానయ్యా, నిలబడతాను, ప్రజల కొరకు జీవిస్తా, ప్రత్యక్షమవుతానే ఉన్నాడు దేవుడు ఇర్మియాకి. దేవుని మాటలు ఆలకిస్తున్నావు, ప్రత్యక్షత నీవు కలిగి ఉంటే జీవితము వెంటనే మార్పు చెందుద్ది. లేదని ప్రత్యక్షతకు మేము లోబడమంటే ఇశ్రాయేలు ప్రజలను ఆపేశాడు దేవుడు. అరణ్యంలోనే 6 లక్షల కాల్బలం ఆగిపోయింది. మాకు ప్రత్యక్షత కనబడినా మేమంతగా శ్రద్ధ వహించమండి. దైవజనుడికి ప్రత్యక్షమయ్యాడు, మాటను వినుకోకుండా ఈ చెవితో విని చెవితో వదిలేసి ప్రాణం బాగొట్టుకున్నాడు. దేవుని ప్రత్యక్షతకి అంత విలువ, అంత గౌరవం ఉన్నదంట. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని. దేవుని ప్రత్యక్షత ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఆఖరి మాట,
దేవుని ప్రత్యక్షత ఉంటే శ్రమలు వచ్చినా ఏమి నన్ను ఏం చేయనివ్వు, బాధలు వచ్చినా ఇవి అన్న తగినవి కావు, బలహీనతలు వచ్చినా నన్ను ఏమి చేయలేవు. ఎందుకంటే వీటన్నిటికంటే కూడా ఆయన మహిమ చాలా పెద్దది, విలువైనది. దాని ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్న తగినవి కావు అంట. నీవు దేవుని ప్రత్యక్షత ఉంటే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అపవాది నీ వెంట పడుతున్నా సరే, నీవు ఒకటే తెలుసుకోగలవు, ఈ శ్రమలను ఏం చేస్తాయి, ఈ బాధలను ఏం చేస్తాయి, ఈ కష్టాలను ఏం చేస్తాయి. ఎందుకంటే వీటికన్నిటికంటే ఆయన ప్రత్యక్షత, ఆయన మహిమ చాలా గొప్పది. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షతలన్నీ లాభాలు ఉన్నాయండి. ఎవరితో అయినా మాట్లాడతాడు. పాలుడైన ఒక్కడైనా సమూయేలుతో మాట్లాడాడు, లక్షల కొలదిగా ఉన్న ప్రజలతో మాట్లాడాడు. 11 మంది మాత్రమే ఉంటే శిష్యులకి, వారికి కనబడ్డాడు. ఒక్కడేమో నేను చూడలేదయ్యా అని ఒక అనుమానం కలిగిన వాడు ఉంటే ఒక్కడి కోసమైన దేవుడు ప్రత్యక్షమై కనబడ్డాడు. ఎవరికైనా సరే దేవుడు కనబడతాడు, ప్రత్యక్షమవుతాడు. మందలు మందలుగాను, వేలగా ఉంటే ప్రత్యక్షమవుతాడు. అవసరం లేదండి. ఒక్కరిగా ఉన్నా, ఇద్దరిగా ఉన్నా, చిన్న ప్రాయంలో ఉన్నా, పెద్ద ప్రాయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడిని ప్రత్యక్షమవ్వాలి అని నీవు ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైన తరువాత మనం ఆఖరిగా చదివాం కదా, ఇట్టి కాలపు శ్రమలేమి కూడా ఎన్న తగినవి కావని గుర్తించి దేవుని దగ్గర స్థిరమైన జీవితాన్ని నీవు జీవించగలవని దేవుని మాటల ద్వారా తెలియపరుస్తూ, ఈ కొద్ది మాటల వలన దేవుడు మీకు ప్రత్యక్షమవును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడి ఉన్నా, ఆయన ప్రత్యక్షత కలిగి లేకపోతే కొద్ది సమయం ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ ప్రత్యక్షత నాకు కావాలయ్యా, ఇంత విలువ ఉన్నది నీ ప్రత్యక్షతలో, ఇంత విలువైన జీవితం ఉన్నదా. మోకాళ్ళు వేయగలిగితే ప్రార్థన సమయం కంటే మోకాళ్ళు వేయండి, దాంట్లో తప్పేం లేదండి. మోకాళ్ళు వంచి ప్రభు దగ్గర అడుగు, ప్రభువా ఈ దినం నుంచి ఏదో ఒక రోజు నీ ప్రత్యక్షతని చూడాలి. ఇంతసేపు నీవు నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించావు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. కాబట్టి ప్రభువా మీ సన్నిధిలోనే నీవు చెప్పిన మాటలు బట్టి అడుగుతున్నామయ్యా. అలనాడు ప్రత్యక్ష గుడారంలో నీ మహిమ ఇశ్రాయేలు ప్రజలకి కనబడినది. మాకు కూడా నీ ప్రత్యక్షత కావాలి ప్రభువా. మాకు కూడా ప్రభు నిన్ను చూడాలని ఆశపడుతున్నామయ్యా. నీ ముఖ దర్శనం చేయాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీతో మాట్లాడాలని ఆశపడుతున్నామయ్యా. నీ రూపాన్ని చూడాలని ప్రభువా ఎంతో ఆరాటపడుతున్నాం ప్రభువా. నీ ప్రత్యక్షత మాకు లేకపోతే ఈ జీవితం అంతా వ్యర్థమే. నీ ప్రత్యక్షత లేకపోతే ఈ ఆయుష్కాలము వ్యర్థమే. నీ ప్రత్యక్ష లేకపోతే ప్రభువా మేము బ్రతికిన వ్యర్థమేనయ్యా. మేము బ్రతికిన కాలంలో ఒక్క మారైనా ప్రభువా, మేము లోకాన్ని విడిచిపెట్టే సమయంలో ఒక్క మారైనా నీ ప్రత్యక్షత మాకు కావాలయ్యా. నేను మేము చూడాలి ప్రభువా. నేను చూచిన మరుక్షణమే మా ఆనందము వర్ణించలేనిది, మా సంతోషం వర్ణించలేనిది ప్రభా. అపరిమితమైన ఆనందం కలుగుతుందయ్యా. ప్రజలను చూడటము, నీ తోటి వారిని చూడటము, తెలిసిన వారిని చూడటము అవన్నీ ప్రక్కన పెట్టి ప్రభువుని ఒక్కసారైనా మన లోక యాత్రను ముగించే సరికల్లా ఒక్క మారైన ప్రభువుని చూడాలండి. నీవు ఆయన ప్రత్యక్షత నీకు కలగాలి. ఆయన ప్రత్యక్షత కలిగిన తర్వాత జరిగే సందర్భము ఇర్మియా వలె ధైర్యంగా ఉంటావు, ఇశ్రాయేలు ప్రజల వలె ధైర్యంగా ఉంటావు. ఆయన ప్రత్యక్షత కలిగిన తర్వాత శ్రమలను వెంటాడుతున్నా, పట్టి పీడిస్తున్నావు సరే, ఇవేమి నన్ను ఏమి చేయజాలవు అని ఒక సాక్ష్యాన్ని పలుకుతావండి. ప్రత్యక్షతలో ఇంత గొప్ప శక్తి ఉన్నా తెలుసా? దేవుని ప్రత్యక్షతలో ఇంత విలువైనది ఉన్నది. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షత నీవు కలిగి ఉంటావో ధైర్యముగా ఉంటావంట. ఆయన ప్రత్యక్షత ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో దేవుడు అనేక మార్లు నీతో మాట్లాడతాడు.
సమూయేలు ప్రత్యక్షత ఉన్నది కాబట్టి, అయ్యా నీ దాసుడే నేను ఆలకిస్తున్నాను, ఆజ్ఞేయము. సమూయేలు నీ బాలుడివే కావచ్చు, కొన్ని మాటలు చెప్తానయ్యా, జాగ్రత్తగా విను. ఎంత వయసులో దేవుడు ప్రత్యక్షత కలిగి ఉన్నాడండి సమూయేలు. బాల్య వయసులో సమూయేలు ఎంత ప్రత్యక్షత కలిగి జీవిస్తున్నాడు. నీవు కూడా ప్రత్యక్షత కావాలంటే ప్రభుని అడుగు. ప్రభా, ప్రత్యక్షత కావాలయ్యా, నేను చూడాలి ప్రభా, నీతో మాట్లాడాలని మా ఆశ. దీనికోసమే నేను బ్రతుకుతున్నాను, దీనికోసమే నేను జీవిస్తున్నాను. వేరే ఏమీ నాకు అవసరం లేదయ్యా. నీ ప్రత్యక్షతే మా జీవితానికి కనుల పండగయ్యా. నీ ప్రత్యక్షత చాలు ప్రభా, మా జీవితానికి తృప్తి కలిగి ఉంటామయ్యా. ఇంతకు మించమేమేమి నీ దగ్గర అడగట్లేదయ్యా అని దేవుడి దగ్గర మాట్లాడు. ఆయన నేను దర్శిస్తాడు. ప్రభా, ఆశ కలిగి అనేక మంది బిడ్డలు నీ పాద సన్నిధిలో ప్రార్థన చేశారయ్యా, ప్రత్యక్షత కొరకు అడుగుతున్నారయ్యా. నిన్ను చూడాలని కన్నీరు విడుచుచూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, నీ వారిని దర్శించాలయ్యా, నీ వారిని దర్శించండి ప్రభా, నీ వారితో మాట్లాడండి ప్రభా. దయచేసి వారి దాటి వెళ్ళవద్దయ్యా. నీ సన్నిధిలో నిన్ను చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారయ్యా. నిశ్చితమైతే ఈ రాత్రి అటువంటి బిడ్డలను మీరు దర్శించండి. ఈ రాత్రే వారితో మాట్లాడండి ప్రభా. నీ ముఖ దర్శనము వారు చూడాలి ప్రభు. ఈ రాత్రి ఆశగల ప్రతి ప్రాణములు తృప్తిపరచండి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితంలో ఫలభరితగొన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు వాక్యము ఫలించినట్లుగా ప్రార్థన చేయండి.